మోటార్లు ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన సీతారామకు మోటార్లు వత్తనికి పోయినరు. నిన్ననో మొన్ననో వరంగల్కు పోయినరు దేవాదుల మోటార్లకు ఇవాళ నీళ్ళు అందుతున్నాయంటే కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క బ్యారేజు, థర్డ్ ఫేజ్ దేవాదుల మీ హయాంలో కుప్పగూలి 3 చచ్చిపోయి టనల్ కూలిపోతే దాన్ని ప్రత్యామ్నాయం చేసి మేం పూర్తి చేస్తే ఇవాళ మీరు మోటార్లు వత్తుతే దేవాదులో నీళ్ళు వస్తున్నాయి. రాజకీయాలు ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెడతామని బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరు. రైతుల పక్షాన నీళ్ళు ఎత్తండి అంటే మిమ్మల్ని కోసి రక్తాన్ని పంట పొలాల మీద చిమ్ముతామని రాజకీయాలు మాట్లాడుతున్నది మీరు. మేము రైతులకు నీళ్ళు అందించండి, రైతులకు కరెంట్ ఇవ్వండి, ఇవాళ విద్యుత్ సామర్థ్యం ఉన్నది, కావలసిన ప్లాంట్లు ఉన్నాయి, బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగింది, దృష్టి పెట్టండి అని ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపుతున్నాం. మీకు విషయాన్ని చెప్తున్నాం. రాజకీయాలు చేయడం మీరు మానండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వండి. ఇక చాలే. చేసిన మంచి పని లేదండి. 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టుడు మంచి పనా? మీరు చేసిన మంచి పని రుణమాఫీ కోసం 35,000 కోట్లు పెట్టామని బడ్జెట్లో అసెంబ్లీలో చెప్పి 18,000 కోట్లు చేసి మిగతా 18,000 కోట్లు ఎగ్గొట్టడం మీరు చేసిన మంచి పనా? పంటలు కొనండి అంటే 5 కిలోల తరుగు పెట్టి రైతుల ఉసురు పోసుకోవడం మీరు చేసిన మంచి పనా? మీరు చేసిన మంచి పని 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇస్తే 8 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వకపోవడం అనేది మీరు చేసిన మంచి పనా? 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టడం మీరు చేసిన మంచి పనా? భూముల ధరలు పెంచి ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం మీరు చేసిన మంచి పనా? మద్యం మీద ఆర్టీఏ ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేయడం మీరు చేసిన మంచి పనా? అవ్వాతాతలకు 4,000 పెన్షన్ గెలిచిన మొదటి నెలలో ఇస్తామని 31 నెలలైనా అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకపోవడం మీరు చేసిన మంచి పనా? మీరు చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయంటే స్కాములు తప్ప మీరు చేసిన నిజమైన మంచి పనులు ఏం లేవు. మీ పాలనలో ఉన్న స్కాములే తప్ప మంచి పనులు లేవు. థ్యాంక్ యూ. 7,000 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యము, 5,000 మెగావాట్లు సోలార్ సామర్థ్యము, మరో 3,000 మెగావాట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు వస్తుంది. సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్న తెలంగాణ, కానీ మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. ఉదాహరణకు నిన్నటి మీరు చూస్తే 14వ తేదీ తెలంగాణ థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,180 మెగావాట్లు. నిన్న ఎంత కరెంటు ఉత్పత్తి అయిందంటే 3,190 మెగావాట్లు. ఎంత అన్యాయం చూడండి. స్టేషన్ వైజ్ కూడా పెట్టాం మీకు. మన కెపాసిటీ ఉంది తెలంగాణకు 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఇది గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి.